మొదటిగా డబల్ టీవీ వీక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులకు మీకు శుభ సాయంకాలం. వర్మగారు, ఆనంద్ సాగర్ గారు మాట్లాడుతుంటే కొంచెం హాస్యాస్పదంగా నవ్వాలనిపించిందో లేకుంటే నేను చెప్పాలవన్నీ వారు ముందే చెప్పేశారు. అంటే నేను కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలన్నది వారు గ్రహించి ముందే చెప్పారు. అది ఆనంద్ సాగర్ గారి గొప్పతనం. ఎందుకంటే మీరు చేసినవన్నీ మేము చేసినట్టు కప్పిపుచ్చేశారు. ఓకే, రైట్. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నిక అనేది టీడీపీ ప్రభుత్వం నుంచి ఎన్నికల్లో ఇదేం కొత్త ఏం కాదు. అంటే గత ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ హయాంలో కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ పులివెందుల్లో పోటీ చేస్తూనే వస్తున్నది తెలుగుదేశం పార్టీ. అంటే ఏదో అక్కడ ఉన్నవారిని కొంతమందిని చేర్చుకొని పార్టీలో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వస్తున్నారు. కానీ పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు చేసినది అక్కడ వారు ఎప్పుడూ మర్చిపోలేరు. కానీ ఈ ఎన్నికలను ఒక్క జెడ్పీటీసీ ఎన్నికలను ఎమ్మెల్యే తరహాలో తీసుకుంటున్నారు. అంటే దీనికి కారణం ఏమంటే ఈ కూటమి ప్రభుత్వము అవకాశాన్ని అందిపుచ్చుకునే దాంట్లో చాలా గొప్పతనం ఉంది వీళ్ళల్లో. అంటే బికాజ్ ఆఫ్ ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. డైవర్షన్ పాలిటిక్స్లో చేయాలనుకున్నది చేసినది చెప్పలేక ప్రజాపాలనను పక్కన వదిలిపెట్టి నిత్యము ఏదో ఒకటి ఎత్తుక్కునే దాంట్లో ఇప్పుడు ఈ జెడ్పీటీసీ ఎన్నిక దొరికింది. వాళ్ళకు ఇంకా 6 నెలలు ఉంది టైం. యాక్చువల్గా జెడ్పీటీసీ ఎన్నిక అవసరమే లేదు. ఈ 6 నెలల్లో ఎన్ని ఉన్నాయి ఇంకా కార్యక్రమాలు చేయడానికి, అవన్నీ వదిలిపెట్టేసి దీన్ని అవకాశాన్ని ముందుకేసి ఈ జెడ్పీటీసీ ఎన్నిక ద్వారా పులివెందులలో ఏం జరుగుతుంది, అరాచకం, పులివెందులలో ఏం జరుగుతూ ఉంది, సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం. ఇప్పుడు ఎవరు ఏం చేస్తున్నది, మా పులివెందుల వాసులు కానీ సతీష్ రెడ్డి గారు కానీ మన ఎంపీ గారు కానీ అడుగుతున్నది కోరుతున్నది ఏమంటే అవినాష్ రెడ్డి గారు ఎన్నికలు సజావుగా జరపండి, మీరు పోలీసులతో భయభ్రాంతులు చేయొద్దండి. ఇక్కడున్న ఈ ఊర్లో నల్లపరెడ్డిలో పల్లిలో ఉన్నటువంటి ఓట్లను వేరే ఊరికి తరలించడం, అక్కడ ఉన్న దాలను ఇక్కడికి తరలించడం అవసరమా? కొన్ని ఏళ్ల నుంచి దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ పుట్టినప్పటి నుంచి కూడా ఏ ఓటర్లు అక్కడ వేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ నల్లపరెడ్డిపల్లి నుంచి వేరే ఊరికి పోవాలంటే దాదాపు 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు నా ఊర్లో మీరు నాకు ఓటు హక్కు ఇస్తారు, నేను తీసుకొని పోయి సజావుగా పోయి వేసేసి వెళ్ళిపోతా, నన్ను ఎవరు అడిగేవాడు ఉన్నాడు. కానీ ఈ ఓటర్ నల్లపరెడ్డిపల్లి ఓటరు వేరే పక్క ఊరికి పోవాలంటే 3-4 కిలోమీటర్లు నడిచిపోవాలి. అక్కడ పోలీసులు అభ్యంతరాలు చెప్తారు. టీడీపీ ఈ ఎన్నికలు ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేశారండి. ఎన్నికల కమిషన్ కండక్ట్ చేశారు. మా వాళ్ళు ఈరోజు విజయవాడలో ఎన్నికల కమిషన్కి ఇచ్చారు. మన దీంట్లో కూడా అన్ని చోట్ల కూడా ఇది జరగడం చాలా అన్యాయంగా జరుగుతుంది. ప్రభుత్వానికి ఏంటి సంబంధం ఇందులో అని అంటే ప్రభుత్వం ఏమి ఎన్నికల కమిషన్ ఏమి అంతా ఒకటే కదా. ఇప్పుడు పోలీసులైనా ఎన్నికల కమిషన్ అయినా మొత్తం అంతా కూటమి ప్రభుత్వంలోనే అందరు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఎవరి పనులు విధులు వాళ్ళు చేయడం లేదు. అందుకనే కదా ఈ బాధ అంతా. ఇప్పుడు సజావుగా ఇప్పుడు నేనేమర్థం ఆనంద్ సాగర్ గారు చెప్పినట్ల గెలిచండి, మీరేమి ఎన్నికలలో గెలవాలనుకోవడంలో తప్పు లేదు, ఇది ప్రజాస్వామ్యము. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ చేయండి. ప్రజాస్వామ్యంకు విరుద్ధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరిలోని ఓటర్ను 4 కిలోమీటర్లు చేస్తే ఒక్కసారి మీరే ఆలోచిద్దండి. నేను పక్క ఊరికి పోయి ఓటు వేసేదానికి నాకు ధైర్యం ఉంటుందా? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను టీడీపీ వాళ్ళు అక్కడ అల్లరి మూకలు రెడీగా ఉన్నాయనుకోండి, నేను నేను ముద్ర వేసుకుంటా, వైఎస్ఆర్సీపీ ముద్ర నేను వేసుకుంటాను. నేను పోయి పక్క ఊరిలో పోయి ఓటేసే ధైర్యం నాకు ఉంటుందండి? రాణిస్తారా? ఒకవేళ పోనిచ్చినా మధ్యలో పోలీసులు ఏది నీ స్లిప్ ఏది, నువ్వు ఎక్కడికి పోతున్నావు, కొంచెం పక్కన పెట్టండి, అంత లోపల ఎన్నికల సమయం అయిపోతుంది. వీళ్ళు చేయడం ఏమంటే ఈ ఎన్నికలలో భయభ్రాంతులను చేసి ఏదో పులివెందులలో ఎన్నికలు మేము గెలిచాము అంటే వీళ్ళు రాష్ట్రం అంతా వీళ్ళకేమి